Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 17, verse 24, 25, 26, 27. Snana Bhojana Omeshu Japoscharecha Vagyata Na Chindyan Nakaromani Kaksho Pasta Gatanapi Reto Nava Kiregnatu Brahmavata Dharaswayam Avakirneva Gahyapshu Yata कौन है? इतना जोर से कौन? अरिवल अरे भाई किंदकेट माटाడు మన దూరంగా పో. యథా సుప్తి పదాన్ని చెప్పేది. అగ్నార్కాచార గోవిప్ర గురు వృద్ధ సురాశుచి సమాహిత ఎవరు బయట వాళ్ళ మందిరం భక్తుడా బయటవాడా? మందిరం వాడా బయటవాడా? మందిరం అది కదా. సమాహిత ఉపాసిత సంధ్యాద్వే యథవాగ్ జపన్ ఆచార్యమ్మ విజానీయ నవమన్యత కరిచిత్ నమత్త బుద్ధ సూయత సర్వదేవ మయో గురు. ప్రభుపాద ఈ శ్లోకం చాలా మాటలు ఈ శ్లోకాన్ని ఆయన వాడతారు తన ప్రవచనాల్లో. ఆచార్య మాం విజానీయం నావమన్యత కది నమత్త బుద్ధ సూయత సర్వదేవ మయో గురు. ఇది పొద్దున మనం చెప్పుకున్నట్టుగా పొద్దున నాకు తెలియకుండానే ఇదే విషయం మనం పొద్దున చెప్పుకున్నాం. ఎవరైతే కృష్ణుడి మీద ఎలాంటి సందేహం లేదో, ఎవరికైతే భగవన్నామాన్ని పూర్తిగా నమ్ముకుంటారో, అంటే దాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటారో, ఎవరికైతే గురువు మీద నమ్మకం, వైష్ణవుల ప్రతి గౌరవం, ఎవరైతే హరే కృష్ణ అంటున్నారో వాళ్ళందరి మీద మనకి గౌరవం ఉండాల. నిర్లక్ష్యం చేయడానికి లేదు, వాళ్ళని విమర్శించడానికి లేదు. గౌరవం అంటే డీల్ జెంట్లీ. ఇక్కడ గురువుని సర్వదేవ మయో గురు. ఇక్కడ ఒక శ్లోకం చెబుతారు, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవ మహేశ్వర. ప్రభుపాద వాళ్ళు గురుర్ బ్రహ్మ, గురువు బ్రహ్మదేవుడు లాంటి వాడు, గురుర్ విష్ణు విష్ణుమూర్తి లాంటి వాడు, గురుర్దేవ మహేశ్వర శివుడు లాంటి వాడు. దాని అర్థమైంది, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? ఆయన సృష్టి కార్యాన్ని పుట్టిస్తాడు కదా బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తి పోషిస్తాడు. శివుడు ఆయన లయం చేస్తాడు, అంటే
ఆయన నాశనం చేస్తాడు. శివుడు సృష్టించాడు ఒక ఆయన, పోషించే ఆయన ఇంకో ఆయన, నాశనం చేసేవాడు ఇంకో ఆయన శివుడు. అటు గురు బ్రహ్మ, గురువుని సృష్టిస్తాడు. భక్తి మనలో సున్నా భక్తి లేదు, ఆయన మనలో భక్తిని పుట్టిస్తాడు, సృష్టిస్తాడు. అంటే మనంతా ఇంతకుముందు మనమంతా కూడా మోహంలో పడి మాయలో పడి ప్రపంచంలో తిరుగుతున్నాం. గురు బ్రహ్మ, గురువు భక్తిని మనలో ఆయన జాగృతం చేస్తాడు. గురు బ్రహ్మ. గురు విష్ణు, గురువుని విష్ణు అని ఎందుకు అన్నారు? गुरु को विष्णु भगवान भी कहा गया, क्यों? गुरु भगवान बन गया क्या? गुरु भगवान बन जाता है क्या? गुरु भगवान बन सकता है क्या? फिर आपके लिए भगवान है गुरु, गुरु भगवान नहीं है, चेला के लिए भगवान है। इतना आप सावधान से रहेगा तभी आपको भक्ति मिलेगा। गुरु को आप साधारण मनुष्य, 10 नाम अपराध में क्या बोलते हैं? गुरु हो गया, गुरु का आज्ञा को नकारना, और गुरु को एक साधारण मनुष्य है कि नहीं? पढ़ाएगा आपका भक्ति वैभव में। गुरु ब्रह्मा, गुरु विष्णु। गुरु विष्णु क्यों बनता है? क्योंकि शिष्यों को पोषण, उनको ज्ञान देगा, उनको सुनाएगा, समझाएगा, उनको माफ करेगा, उनको साथ रखेगा, नहीं तो अपने दिमाग से बह जाएंगे। आपका तेज दिमाग रहता है तो गुरु के पास रहेगा, आप थोड़ा अपना दिमाग को संभाल सकते हैं। हमको वैष्णव का गुरु का संग नहीं है, आपका दिमाग घुमा देगा, आपको पता नहीं किधर जाके किधर गिरेगा, है कि नहीं? तो गुरु विष्णु तो भक्ति को पैदा करेगा, भक्ति को बनाए रखेगा. భక్తి పుట్టిస్తాడు, భక్తితో ఉండేట్లు చేస్తాడు. అంటే మిమ్మల్ని అందరూ ఎంగేజ్ చేస్తున్నాం కదా, చెప్పి చేయించి సేవలు ఇచ్చి, సేవలు లేకపోతే ఏమవుతాయి, చెప్పకపోతే అపరాధాలు. ఇప్పుడు దాకా మనం చేస్తుంది అపరాధాలే, ఇప్పుడు దాకా మనం చేస్తుంది అపరాధాలే కదా. శ్రావణం ఏ రోజున అపరాధం లేకుండా బతికాము మనం. టేక్ ఇట్ ఈజీ. భక్తులు ఎప్పుడు కూడా ఏది ఏమైనా కూడా భక్తుల మధ్యలో हमको बहुत बार बोला होगा मैंने ना, है कि नहीं? बहुत बार बोला है. अब तो झगड़ा थोड़ा कम हो गया है, पहले एकदम टेक इट इजी, टेक इट इजी. जो भी होता है भगवान कुछ सिखाने के लिए करते हैं, तो इसके बारे में सोचो. ब्लेम गेम में ये अंगुली दिखाने में क्यों लग जाते हैं? Why don't you see, भगवान ने इस माहौल क्यों खड़ा किया? मुझे भगवान क्या सिखाना चाहते हैं? ठंडा पड़ जाएंगे जब ये विचार आ जाएगा. मेडिटेटिव थोड़ा ध्यान करेंगे. मैं अपने को बड़ा भक्त समझ रहा हूँ, तो खाली है. मैं वैष्णव लक्षणों को मैं दिखा नहीं पाया हूँ. ठीक है, तो गुरु विष्णु, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरुदेव महेश्वर. गुरु को महेश, वो నాశనం చేసేటువంటి వాడు. గురువే నాశనం చేస్తాడు. అనర్థాలు, మనలో ఉండే అనర్థాలు, అవగుణాలు ఎన్ని కూడా గురువు నాశనం చేస్తాడు. అజ్ఞానం
అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానోదయం కలిగిస్తాడు, జ్ఞానాన్ని పుట్టిస్తాడు. సో స్నానము చేయనప్పుడు, భోజనము చేయనప్పుడు, హోమము చేయనప్పుడు, జపము చేయనప్పుడు, మలమూత్రాలు విసర్జించినప్పుడు బ్రహ్మచారి మౌనముగా ఉండవలను. तो स्नान करते समय हरे कृष्ण ही बोलना है क्या? बोल सकते हैं? तो స్నానం చేయనప్పుడు, భోజనం చేయనప్పుడు అంటే మనం పిచ్చి కబుర్లు, फालतू बातें ये नहीं करना चाहिए. तो भगवान की बात कर सकते हैं, भगवान के बारे में. क्योंकि आप భోజనం చేయడానికి కూర్చుని ఎమోషనల్, ఉద్రేకపూరిత మీ రసాలన్నీ కూడా ఆగిపోతాయి. అక్కడ తలకాయలకు ఎక్కుతుంది. భోజనం చేసేప్పుడు ప్రశాంతంగా ముద్ద నైరుతంగా తింటూ ఉంటే రసాలు ఊరుతూ ఉంటాయి. ఇది కాస్త ఆగిపోతుంది, అక్కడ తినదరగదు. అంతే కదా. కాబట్టి భోజనం చేసేప్పుడు, స్నానం చేసేప్పుడు ఉద్రేకపూరితమైనటువంటి మాట్లాడేవాడు ఇప్పుడు గుడ్డలు ఇప్పుకొని బయటకు వచ్చేసి కోపం వచ్చిందంటే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు యూట్యూబ్లో ఆడవాళ్ళకి చిర్రెత్తి వచ్చిందంటే చూడు, యూట్యూబ్లో గుడ్డలు ఇప్పేసుకొని బయటకు రావడం అంటే కోపాన్ని వ్యక్తం చేయడం. ఏం చేయాలో తెలియక గుడ్డలు ఇప్పేసుకుని జనాల్లోకి వచ్చి నిలబడిపోవడం చాలానే చూస్తున్నాం. ఎప్పుడైనా ధర్నా చేసేప్పుడు వాడు ఎక్కడేది సౌదీ అరేబియాలో, ఇరాన్లో ఆడవాళ్ళు బుర్కా వేసుకోవాలి, కానీ కువైట్లో, సౌదీ అరేబియాలో కొన్ని చోట్ల వేసుకోరు. వీళ్ళందరూ ఎవడికి వచ్చినట్టు వాడు పోతే బలవంతంగా మమ్మల్ని బురకాలో కూర్చోబెట్టాడని. అయితే వాళ్ళు ఒకరోజు అందరూ ఏం చేస్తారు, యూనివర్సిటీ అమ్మాయిలంతా, ఇలాంటి ముసలాళ్ళు కాదు, యూనివర్సిటీ అమ్మాయిలంతా గుడ్డలు ఇప్పేసుకుని బజార్లోకి వచ్చేసారు. ఇది మా అధికారం, మేము ఎలా బతకాలో, మేము బురకాని మేము అంగీకరించమని. అంటే స్నానం చేసేప్పుడు మరి ఎమోషనల్గా ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది తెలియదు. అంటే స్నానం చేసేప్పుడు కూడా మనం మంత్రం అనుకోవచ్చు. చక్కగా ఏదైనా దేవుడి పాట ఏదైనా పాడుకుంటాం, జయ రాధ మాధవ కుంజ బిహారి, పర్వాలా. అది ఇంకా అడ్డి మాక వస్తురా తలుపులు తీసి అంటే ధ్యాయతో విషయాన్ని పుంసాం సంఘర్షపు ధ్యాయతే. మనం ఆవేశంలో, ఉద్రేకంలో ఉన్నప్పుడు మన తలకాయ పని చేయదు. కాబట్టి మనం ఏ పాడు పని అయినా చేయొచ్చు. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే టాయిలెట్కి వెళ్ళేప్పుడు కూడా మీరు శారదంగా అనుకుంటూ ఉండొచ్చు, తప్పేం లేదు. మీరు కొద్దిగా మామూలుగా కూడా అనుకుని ఓడిపోరాలి. భగవన్నామానికి ఎలాంటి ఇది లేదు, ఎందుకంటే చావు అనేది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి భగవన్నామం ఇక్కడ అనాలి, అక్కడ ఎక్కడైనా అనొచ్చు. అందుకే ప్రభుపాద మనకి బాగా పరిచయం చేస్తారు. ఫోన్ ఎత్తే హరే కృష్ణ, నమస్తే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఏమైనా పిలవాలంటే హరే కృష్ణ, ఆయనకి పిలవడానికి కూడా మనం హరే కృష్ణ, హరిబోల్ అంటే కదా, హరిబోల్. భగవంతుడి చింతన చేస్తూ ఉంటే, కాబట్టి గురువు మనకి మన భక్తిలో వృద్ధి, విత్తనానికి ఏ విధంగా
నీళ్లు పోయాల్సి ఉంటుంది నాటిన తర్వాత. ఆ రకంగా కృష్ణుడి కథ వినడం, కృష్ణుడి భజనలు చేయడం. అంటే భక్తులు కూడా వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. మీరు మందిరంలో కీర్తన జరుగుతుంది, ఆ కీర్తనలు అందరూ పాల్గొనడం వల్ల మనం చక్కగా కీర్తన వింటున్నాం. ఆల్రెడీ మీరు అందరికీ రుణపడిపోయారు, ఆ పాడే వాళ్ళందరికీ రుణపడ్డారు. ఇది వాళ్ళు మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారు. వాళ్ళు ఇక మంత్రం వినిపించి అంటే ఎట్లా ఆలోచించినా కూడా మనం గురువులు వైష్ణవుల దగ్గర కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఏది ఏమైనా వీళ్ళ మనస్సుని మనం గాయపరచకూడదు. భక్తుల్ని, గురువుని, వైష్ణవుల్ని భగవంతుడు చూసుకుంటాడు. మనకి సగం తెలిసి సగం తెలియక ఏం తప్పులు పట్టాలా మనకి తెలియదు. వాళ్ళు తెలిసి చేస్తున్నారా, తెలియజేస్తుంటే పాపం నెమ్మది చెప్పాలి. మనం ఊహించుకోకర్లేగా మన బుద్ధిని బట్టి ఇతరులను కూడా మనలాగే వాళ్ళు కూడా ఉంటారని అనుకోవడం అది తప్పు. కాబట్టి ఇక్కడ స్నానం చేయనప్పుడు, భోజనం చేయనప్పుడు, హోమం చేయనప్పుడు, హోమం చేసేప్పుడు గట్టిగా కేకలేస్తుంటే మన నోటి లాలాజలం జలంతా కూడా ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేస్తుంది. అంటే ఏదైనా పూజలు చదువుతాం మరి గట్టిగా, దాని ద్వారా నోట్లోంచి లాలాజలం ఆ వస్తువుల్ని అపవిత్రం చేయకుండా. అలాగే మలమూత్రాలు విసర్జించినప్పుడు మీకు తెలుసో తెలీదు, మీరు ఆవేశంలో ఉంటే అది రావడం ఆగిపోతుంది. ప్రశాంతంగా ఉంటే పెగులు కదులుతూ ఉంటాయి. మీరు టెన్షన్ పట్టుకుని పెగులు ఆగిపోతాయి. అక్కడికి ముక్కుతో కూర్చుంటారు అక్కడ. ఎందుకంటే టెన్షన్ అంటే ఎప్పుడైనా కూడా ఇది మనకి తెలీదు పేగులు ఖాళీ అయ్యలేదో ఎక్కడ తెలుస్తుంది. మనం టాయిలెట్కి కూర్చుంటాం, కొద్దిగా వస్తుంది, కొద్దిగా లోపల ఉండిపోతుంది, తెలుస్తుంది. మనకి ఎక్స్రే తీసి చెప్పక్కర్లా, ఖాళీ అయిందా లేదు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు జరుగుతాయి. మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు మన మైండ్ కొద్దిగా ఆ పని మీద కాన్సన్ట్రేట్గా కాదు. కాబట్టి మనం ఏ పని చేస్తే కాన్సన్ట్రేట్ కావాలంటే కొద్దిగా మౌనముగా ఉండవాలి. మౌనం అంటే ప్రశాంతంగా ఉండాలి. అతడు గోళ్ళు కట్ చేసుకోకూడదంట. అదే వాళ్ళు మందిరాల్లో ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు వారానికి వస్తారు, గోళ్ళు కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ బ్రహ్మచారి ఆ రోజుల్లో అతడు నఖములను తొలగించుకొని రాదు. వాట్ ఈస్ ది ఐడియా? లక్ష్మి उन दिनों में ब्रह्मचारी नाखून नहीं काटना है. क्यों? गेस करो. हाँ हाँ नाखून काटना चाहिए, नहीं काटना चाहिए उन दिनों में, क्योंकि अभी तो हमारे पास सब साधन है. उन दिनों में काटने के लिए गलती से कट गया అన్నెసర్లీ దెబ్బ తగులుతుంటే మీరు ఇటు పీకారనుకోండి, కొద్దిగా ఎక్కువ పీకిందంటే అదొక నొప్పి, మళ్ళీ ప్రశాంతంగా ఉండలేరు, వాచిపోతుంది. ఏం చేయాలి అంటే ఇవన్నీ కూడా మన పరిస్థితి డిస్టర్బ్ చేస్తే భజన చేసుకోరు. అంటే మీరు అడవిలో కూర్చుంటే గోళ్ళేం కత్తిరించుకోవాలి. మీరు 10 మందితో ఉన్నప్పుడు గోళ్ళు కత్తిరి, ఎందుకంటే మీరు ఎవరైనా తాగుతుంటే మీ గోళ్ళు తగిలి వాడికి రొక్కులు పడి అది గొడవ. అది క్లీన్. అడవుల్లో కూర్చునే వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. సంకలయందు ఉష్ణ ప్రదేశములందు రోమములను ఎప్పుడు కత్తిరించుకొని కాదు.
మామూలుగా మనం కత్తిరించుకుంటాం ఈ చెమట కంపులు ఇవన్నీ కొట్టకుండా ఉండడానికి. వాళ్ళు శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఈ చెమట కంపు అనేటువంటిది మాంసం తినేవాళ్ళలో భయంకరంగా ఉంటుంది, బట్ శాకాహారం తినేవాళ్ళు తక్కువ ఉంటుంది. ఎవరైతే సాత్వికంగా ఉంటారో అంటే మారిపోతుంది చెమట. ఈ రకంగా శుభ్రంగా 2 సార్లు స్నానం చేస్తాం, భగవంతుడి చింతన చేసేవాళ్ళు. అట్లా కాకుండా ఎవరైతే మాంసాహారం తింటో వాళ్ళు మామూలు వ్యక్తులు ఉంటారు. అంటే రోమములను, వెంట్రుకలు, జుట్టు కత్తిరించుకొని రాదు. ఇవన్నీ కూడా వెనకటి కాలంలో, ఈ రోజుల్లో మనం సమాజంలో ఉన్నప్పుడు శుభ్రంగా ఉంటే జనాలు ఈయన చాలా క్లీన్గా ఉన్నాడు, ఈయన చాలా శుభ్రంగా ఉన్నాడు. వాటి జనాలు మీరు శుభ్రంగా ఉంటే మీలో కొంత మొహంలో కొద్దిగా కాంతి కూడా వస్తుంది. అంటే జిడ్డు మొహం అంటాం, జిడ్డు మొహంపై కడుకు రావాలంట. ఎనిమిది రోజు స్నానం చేస్తాం. ఏం చేస్తాంటే ముఖంలో కొంత కాంతి, వర్చస్సు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు బ్రహ్మచారి. అతను ఎప్పుడు కూడా వీర్యపతనము జరగరాదు. మామూలుగా బ్రహ్మచారి అవడానికి టైం పడుతుంది. మనం పెళ్లి చేసుకున్నంత మాత్రాన బ్రహ్మచారి కాదు, పెళ్లి చేసుకున్నంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోవడం. అంటే మనసులో ఆలోచనలు మనం సరి చేసుకున్నట్లయితే, మనం చెత్త పుస్తకాలు చదువుతూ, మనం చెత్త దృశ్యాలు చూస్తూ మన మనసు యాజిటేట్ అవుతుంటే వీర్యం తయారవుతూ ఉంటుంది. మనం చక్కటి పుస్తకాలు, భాగవతం చదవడం, భగవద్గీత చదవడం, దేవుడి విగ్రహాలు చూడడం, తిలకం పెట్టుకుని మొహాలు చూడడం, దానివల్ల మనలో పవిత్రపు ఆలోచనలు వస్తాయి. మొహం మీద తిలకం ఎందుకు పెట్టుకోవాలా అంటే చూడంగానే అమ్మవారిలాగా కూర్చుంది. ఆడవాళ్ళు బాగా జుట్టు ముడేసుకుని ఈ దెయ్యాల్లాగా జుట్టు విరబోసుకుని అదేదో అందం అనుకుంటాను. శుద్ధంగా గట్టిగా ముడేసుకుని దానివల్ల మీరు వండే వంటల్లో ఎంత పడకుండా కవర్ చేసుకుని దీన్ని విపరీతాలకు పోవడం. బుద్ధి విపరీతానికి పోయినప్పుడు చేష్టలు కూడా విపరీత చేష్టలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది అది ఎంతో సాధనతో పాటు ఎన్నో జన్మలతో పాటు మన ఒక్కొక్కళ్ళకి ఒక రకమైనటువంటి అడిగారు కదా, ఒక సంవత్సరంలో ఎన్ని మాటలు పురుషుడు స్త్రీతో కలవచ్చు. ఏంది మామూలుగా సంవత్సరాల తరబడి కలవకుండా ఉండొచ్చు. పర్మిషన్ ఉంటే పెళ్ళి ఉంటే ఒక్కసారి సంవత్సరానికి, అది కూడా పిల్లాడు పుట్టాడంటే మళ్ళీ వాడికి 3-4 ఏళ్ళు వచ్చేదాకా. ఇవన్నీ కూడా మనకి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి. లేదా కనీసం మనకు కట్టుబాట్ల మధ్యలో ఉంటాయి. సో బ్రహ్మచర్యం అనేటువంటిది అది ప్రాక్టీస్, అభ్యాసంతో వస్తుంది. అది సడన్గా మనం అది ఆగిపోయేదేం కాదు, గ్రంథులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనం రోజు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, రోజు 24 గంటలు మన ఆలోచనలు గమనించుకుంటూ ఉంటే, నా ఆలోచనలు అంటే కృష్ణుడు భగవద్గీత 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, మిథ్యాచారస్య ఉచ్యతే కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్. ఎవడైతే బయటికి కర్మేంద్రియాలు, మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియం ఎంతైతే మనం అనుభవిస్తూ ఉంటాం, కాళ్ళు, చేతులు, ముఖం, కర్మేంద్రియాలు.
ఎవరైతే కర్మేంద్రియాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటారో కానీ మనసు మీద కంట్రోల్ లేదో అటువంటి వాడు ఎక్కువ కాలం అతడు ఆ విధంగా ఉండలేడు. ఎందుకంటే లోపల ఆలోచనలు సరిగ్గా లేవు, బయటికి నాటకంలాగా ఆ విధంగా ఉండడం ఎక్కువ రోజులు వీలు కాదు. అంటే కర్మేంద్రియాన్ని సంయమ్య ఏ ఆస్తే మనసాస్మరణ, మనసులో కామపు ఆలోచనలు పెట్టుకుని బయటికి మడిగట్టుకున్నాళ్ళగా కూర్చుంటే అది ఆ రకంగా ఎక్కువ రోజులు ఉండలేడు. కాబట్టి బ్రహ్మచారులు బతికే ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడు కూడా దైవ కార్యాల్లో ఉదయం లేచినప్పుడు రాత్రి దాకా ఆడవాళ్ళతో ఒంటరిగా కూర్చోకుండా ఇది పద్ధతి. అప్పుడు ఆ రకంగా ఉండడం మన మనస్సు మెల్లిగా మారిపోతుంది. ఆయన ప్రభుపాద అందరితో కూర్చుని ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేను కూడా పనికిరాకుండా తయారవుతాం. ఆయన మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు అంటే ఆయన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మన మనస్సు ఆ రకంగా నిర్మలంగా లేదు. అప్పుడు వాళ్ళతో కూర్చుంటే నువ్వు యాజిటేట్ అవుతావు, ఆందోళనకి దారితీస్తూ ఒంటరిగా కూర్చుంటే. అంటే ఆయన కూడా కూర్చున్నాడు కాబట్టి నేను కూడా కూర్చుంటా. ఇట్లంతే మన మనస్సుని బట్టి మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వీర్యము దానంతట అదే స్ఖలితమైనచో అతడు వెంటనే స్నానము చేసి ప్రాణాయామం గావించి గాయత్రి మంత్రాన్ని జపించవలను. అంటే ఈ శరీరం దాని పద్ధతిలో అది పనిచేస్తూ ఉంటుంది. సో దానికి టైం పడుతుంది. అనేక జన్మ సంసిద్ధో తతో యాంతి పరాంగతి. మనం ఒక దివ్య స్థితిని చేరాలంటే అంటే శరీరం యొక్క స్వభావం పూర్తిగా మారిపోవాలంటే పూర్వజన్మలో కొంత చేస్తుంటే ఈ జన్మలో సహకరిస్తుంది. పూర్వజన్మలో మనం భక్తి చేయకపోతే ఈ జన్మలో మైండ్ గందరగోళంగా ఉంటుంది. కాబట్టి మనం వినయంగా ఉంటాం, ప్రయత్నపూర్వకంగా ఉంటాం, మనం సాధన రతులేయండి, సావధానంగా ఉంటాం. తర్వాత పవిత్రుడు ఏకాగ్ర చిత్తుడు అయి అగ్నిదేవుని, సూర్యుని, ఆచార్యుని, గోవులను, బ్రాహ్మణులను, గురువును, గౌరవనీయులైన వృద్ధులను, దేవతలను పూజించాలి. సో వీళ్ళందరి ఎడ మనకి ఒక వ్యక్తి మంచి మనిషి అయినట్లయితే అతను స్వభావం చాలా సౌమ్యంగా అంటే సౌమ్య చైతన్య कौन है? सौम्य चैतन्य कौन है? नाम में सौम्य चैतन्य दास हमारा जो केरला के जो डिवोटी है एंड पर सौम्य चैतन्य है. चैतन्य महाप्रभु is humility personified, is gentleness personified. The सौम्य चैतन्य, तो सौम्य चैतन्य दास. सौम्य అంటే జెంటిల్మన్లీ. సో మనం అగ్నిని చూడంగానే అగ్ని లేకపోతే మనం తినదరగదు, అగ్ని లేకపోతే మనం వంటలు వండుకోలేము. అగ్నిలో ఉమ్మేయచ్చా? తుప్పకనే అగ్నిలో చాలా తప్పది కదా. అగ్ని దేవుణ్ణి అవమానం చేస్తాం. వాళ్ళకి తెలియని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే అగ్ని అనేది ఎంతో మనం అగ్నిని మనం గౌరవించాలి. అదే రకంగా సూర్యదేవుడు చాలామందికి అలవాటు ఉదయం సూర్యుడు కనిపించగానే దండం పెట్టుకుంటారు. కరెక్ట్. అది మనం కూడా సూర్య నమస్కారం. ఏంటంటే సూర్యుడు లేకుండా మన మనుగడ లేదు. సూర్యుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ సృష్టిని అంతా కూడా ఆయన ఆరోగ్యాన్ని కానీ వాళ్ళ యొక్క అవసరాలు కానీ అంతా కూడా సూర్యుడే. సూర్యుడు లేకపోతే చీకట్లో ఆరోగ్యంగా ఉండలేము, సూర్యుడు లేకపోతే తిండి పుట్టదు. కాబట్టి సూర్యుని చూడంగానే మనం నమస్కారం. ఉదయాన్నే మొట్టమొదటి సూర్యుని చూడంగానే ఆ తర్వాత కూడా సూర్యుని చూస్తుంటే మనకి కృష్ణుడు గుర్తొస్తూ ఉండాలి. భగవంతుడు
పని చేసుకోవడానికి, తర్వాత తినడానికి అంతా కూడా సూర్యుడు వల్ల ఏర్పాటు. రాత్రిపూట ఏం పొలం పనులు చేస్తారు మీరు. సో అగ్నిని చూడంగానే మనకి చాలామంది కిచెన్లో పనిచేసేప్పుడు నేను పోయేవాటి సార్. ముందు కిచెన్లో పోగానే ఆ పొయ్యికి కూడా ముగ్గు పెట్టి పూజించినట్లుగా పేడ రాసి ముగ్గేసి దండం పెట్టుకొని అప్పుడు మంట వండించి కరెక్ట్ అయింది. అట్లా మనం తులసి ఆకులు కోసేప్పుడు అది పీకేయడం కాదు, నెమ్మదిగా అది కూడా మనం క్షమాపణ వేడుకుంటాం. చేయనోద్భవ దుఃఖంచ తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియ కేశవార్ధంచునోమిత్వం వరదోభవ శోభినే. తులసి అన్ని వరాలు తీర్చగలిగేటువంటి జగన్మాత, మీకు ఇబ్బంది కలిగిస్తున్నాం మీ ఆకులు కోసి. ఈ ఆకులు నేను ఛాయ్ తయారు చేసుకోవడానికి కాదు, మీరు జలుబు చేస్తే తులసి ఛాయ్ అంట, నాన్ సెన్స్. అది చేయడానికిలా ముందు తులసి ఓన్లీ ఫర్ కృష్ణ. తులసిని ఇష్టం వచ్చిన వాడుకోవడానికి లేదు. ఆయనకి ఆఫర్ చేసింది అది ప్రసాదంగా తీసుకుని వాడుకోవచ్చు. కాబట్టి నేను పండ్లు కోసేప్పుడు, కూరలు కోసేప్పుడు మనం నెమ్మదిగా చక్కగా ప్రేమగా, ఎందుకంటే వాటిలో కూడా జీవం ఉంది. నేను మిమ్మల్ని తాకితే నేను కోపంతో తాగుతున్నానా ప్రేమతో మీకు తెలిసిపోతుంది. జబ్బలు లాగినట్టుగా తాగితే ఇప్పుడు ఏం రేటు లాగుతాడు, జంటలుగా అయితే ఎంతో ప్రేమగా. జస్ట్ రెండు తాకడమే, కానీ ఒక తాకడం వల్ల మనకి ఆప్యాయత కనబడుతుంది, ఇంకో తాకడం వల్ల ద్వేషం కనబడుతుంది. అంటే ఇక్కడ మనం అగ్నిదేవుడిని, సూర్యుడిని ఆచార్యుడు, మనం ఎవరి దగ్గర అయితే ఉండి నేర్చుకుంటున్నామో మనకి సగం తెలుసు సగం తెలియదు. ఏంది వాళ్ళు ఏంది, ఎందుకు తొందరపడి మనం నేర్చుకునేటప్పుడు మనం వీళ్ళ దగ్గర ఎంత వినయంగా ఉంటే వాళ్ళు మనం అంటే సంతోషపడి అన్ని విషయాలు మనకి చెబుతారు. అంటే మీరు తలనొప్పిలాగా తయారైతే శారద ముందు మాట ఎత్తకుండా ఉంటే ప్రారంభమైందంటే ఏదో వాద వివాదం. సో ఆచార్యుడికి శిష్యుడికి మధ్య ఎప్పుడు కూడా వాద వివాదాలు ఉండకూడదు. వినయంగా ఆచార్యుడు, అగ్నిదేవుడు, సూర్యుడు, గోవులు పాపం గోవులు చక్కగా గోవులు చూడంగానే మనం మంచి వ్యక్తి అయితే ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ గోవులు, ఆవులు, దూడలు చూస్తే బ్రాహ్మణులు సరళంగా బతుకుతూ ఉంటారు, సాదా జీవితం. ఎవరైనా నిజంగా బ్రాహ్మణులాగా బతుకుతుంటే చూసే వాళ్ళకి సేవ చేయాలనిపిస్తుంది. అంత సాదాగా. ఇప్పుడు వాళ్ళు నోరు తెరిచి అడగడు, అడుగు తినేవాళ్ళలాగా వాడు గౌరవంగా ఎవరికి చెప్పను కూడా చెప్పడానికి అవసరం ఎటో మీరు గమనిస్తారు. ఈయన భలే నెమ్మదిగా మాట్లాడతాడు, ఎప్పుడు ఏం అడగడు, మీకే ఈయనకేమైనా చేయాలనిపిస్తుంది. అంతే దానాలు ఇచ్చేవాళ్ళంతా వాళ్ళకి బుద్ధి పుట్టి తెస్తూ ఉంటారు. आज किसी ने 5,000 भेजा है. कौन? वो डॉक्टर लक्ष्मी है ना? फ्रेंड का मिसेस, डॉक्टर रघुपति का मिसेस, तो 5,000 भेजा है, रजिस्टर में लिखना. గోవులు, బ్రాహ్మణులు, గురువు, గౌరవనీయులైన వృద్ధులు. మీకంటే వయసు ఎక్కువైతే వాళ్ళని దాని అంటే చిన్న నోటితో పెద్ద మాట్లాడడం. ఎవరైనా కూడా వయసులో మనకంటే పెద్దవాళ్ళు అయితే మన నోటితో మన కింద పనిచేసేవాళ్ళు కావచ్చు, కానీ వయసులో పెద్దవాళ్ళు అయితే గౌరవంగా, లేకపోతే మీ ఆయుష్ కాస్త మూడుతుంది.
మనకంటే పెద్దవాళ్ళని అవమానం చేస్తే మన ఆయుష్ టక్ పడిపోతుంది. అటు వృద్ధులను, దేవతలు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా పూజించాలి. అట్టి ఆరాధనను అతడు ఉపయుక్త మంత్రాలను మౌనంగా జపించు నెమ్మదిగా ఉభయ సంధ్యల్లో కావించవాలి. పెద్దవాళ్ళు అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. రోజులో మనం అంటే యశస్త్రి సంధ్యం, మంగళారతుల ఆఖరి లైన్, యశప్రసాదాత్ భగవత్ ప్రసాదాత్ యశప్రసాద్ నాగతో కుతోపి ధ్యాయం తస్య యశస్త్రి సంధ్యం. వాళ్ళు రోజంతా గురువుని గుర్తుపెట్టుకుని తప్పయండి, పెట్టుకోలేము. మనకి సొంత కబుర్లు, సొంత ఆలోచనలు, సొంత ప్లాన్లు ఎప్పుడు ఎందుకు వాడిని స్మరించడం జరిగి తప్పక. కానీ మనకి దైవ ప్రీతి కలగాలంటే ఎప్పుడు గురువు ప్రీతి మనకి ఎప్పుడు కూడా ఆయన చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఎనిమిది పని చదివితే కబుర్లో పడిపోయి పడుచుకోకుండా. సరే మీరు వినుంటారు, బృహస్పతి దేవతలకు గురువు, ఇంద్రుడికి గురువు బృహస్పతి. ఒకసారి ఇంద్రుడు బృహస్పతి వస్తాడు, చాలా గొప్ప విషయం. అంటే ఇంటికి మేము అటు పోతూ శారదమ్మను ఒకసారి కనిపించిపోవాలనిపిస్తుంది, అంటే చాలా గొప్ప విషయం. పోతూ ఉండదు, ఎదురు రావాలి, కానీ అభిమానం శారదమ్మ కలుసుకుని పోదా ఈ గొంతులోకి వచ్చాం కదా చదువులోకి. అట్లా బృహస్పతికి ఆయనకి ఇంద్రుడు గుర్తొచ్చాడు. ఇంద్రుడు భోగాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు, నానా రకాల అప్సరస్సులు, నానా రకాల నందనవనాలు. కానీ పాపం బృహస్పతికి శిష్యుడు గుర్తొచ్చాడు ఇంద్రుడు. ఒకసారి అనుగ్రహం, గురువులు మన దగ్గరికి వచ్చారంటే దానికి మంచి మాటలు దేవుని గుర్తు చేస్తారు. వెళ్తే ఆ టైంలో ఇంద్రుడు అప్పుడే క్లబ్ డ్యాన్స్ చూస్తున్నాడు. ఈయనప్పుడు గురువుగారు వచ్చాడు, వీడెక్కడ దొరికాడు. ఇంద్రుడు క్లబ్ డ్యాన్స్ చూస్తున్నాడు. అప్పుడు గురువు గారు వచ్చారు అక్కడికి. ఈయన కొద్దిగా ఆయన వేరే దీనిలో ఉన్నాడు ఇంద్రుడు. ఆయన ఎవరైనా గురువు గారు వచ్చినప్పుడు ఎంతో సంతోషంతో తొందరగా మన శ్రద్ధను చూపిస్తాం, ఉలికి పడ్డట్టుగా లేచి. కానీ ఇంద్రుడు ఆయన లీనమైపోయినాడు క్లబ్ డ్యాన్స్లో. గురువుగారు పట్టించుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత జనాలంతా మిగతా వాళ్ళంతా లేచి నిలబడ్డారు. అప్పుడు ఇంద్రుడు ఏంది అందరు లేచి నిలబడంతో బృహస్పతి వెళ్ళిపోతున్నాడు, అయిపోయాడు. సొంఠ గురువు గారు వచ్చినప్పుడు లేచి నిలబడినందుకు సొంఠ. గురువు గారికి అది లేకపోతే దండం పెట్టాలా లేదా? ఓపిక లేదు కాబట్టి పెట్టలేదు, లేదా నడువు వంగటం లేదు కాబట్టి పెట్టలేకపోతే గురువు గారి గదిలోకి వచ్చినప్పుడు అలా పెట్టాలి. మీరు పెడితే మేము ఇబ్బంది పడుతుంటాం, అటు ఇటు కాకుండా. అదే ఇట్లా సరిపోతుంది. అంటే మనం ఇటువంటి వాళ్ళు వృద్ధుల ముందుకు వెళ్ళినప్పుడు మన పెద్దవాళ్ళు వెళ్ళి కాళ్ళు తాకాలి. నార్త్ ఇండియాలో తెలంగాణ పిల్లలు अब घर जाते अपना बाप का पैर छुएगा, नहीं छुएगा। पिताजी कैसे हो, और यू क्या समझा रहे हैं? क्यों? बच्चा लोग सुबह उठते जाके माँ बाप की पैरों में गिर के, इधर तो लिखा तो है ऐसा। అటు పాయింట్ వచ్చి మనం మౌనంగా ఉన్నప్పుడు, మనం చక్కగా నేర్చుకుంటున్నప్పుడు మనం ఎలాంటి
మనం అపరాధాలు లేకుండా చక్కగా అందరితో పాటు అటువంటి వాళ్ళకి ఎంత మనసు ఎంతో చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. ఆచార్యుడిని స్వయంగానే నన్నుగానే ఎరగవాలి. ఏ రీతిగాను ఎన్నడను ఆచార్యుడిని అవమానించరాదు. अपना अपना गुरु अपने चेलों के लिए भगवान जैसा है. भगवान जैसा भगवान अलग है, एक ही है. भगवान जैसा मानो मातृदेवो भव. भगवान जैसा का मतलब पूरा आदर करो. भगवान नहीं बनाया, भगवान जैसा. मतलब whenever you have to give great respect, ఆచార్య దేవో, పితృదేవో, మాతృదేవో, అతిథి దేవో. దేవుళ్ళలాగా అప్పుడే మనం తగ్గ సేవ చేయగలుగుతాం. అసూయ పడకూడదు గురువు గారికి. ఎందుకంటే ఆయన భగవంతుడి ప్రతినిధి. మీరు వచ్చేదో మీరు బంగారు నెక్లెస్ ఇస్తారు, ఇంకోడో వచ్చి వెండి సామాన్లు ఇస్తాడు, ఇంకోటి వచ్చి మంచి బ్రహ్మాండమైన అడిపడు. గురువు గారు బాగాలేదంటానికి ఈర్ష్యపడకూడదు. మనం గురువు గారికి ఎందుకంటే ఆయన భగవంతుడి ప్రతినిధి కాబట్టి. మీరు బజార్లో అడుగు తిన వాడికి ఇస్తారే, వాడికి ఏదో 50 పైసలు పనికిరాని నాణ్యాలు వాడికి పారేస్తారు. గురువు గారి దగ్గరికి వెళ్ళి నోట్లు ఇస్తారు. ఎందుకంటే ఈయన భగవంతుడికి సేవ చేస్తాడు కాబట్టి. వాటి తెలియని వాళ్ళు అది చూసి గురువు గారికి ఏమని చేస్తాడు, ఓయమ్మా ఈయన జనాన్ని బాగానే వాడుకుంటున్నాడు అందరినీ. నేను ఆయన ఎలా బతుకుతున్నాడో వాడికి తెలియదు, ఆయన దేనికోసం బతుకు తెలియదు. కానీ మనం ఈర్ష్య వల్ల గురువుల మీద అలాంటి దురభిప్రాయాలు పడుతూ ఉంటాం. అలాంటి తప్పు చేయకూడదు. ఆచార్యామాం విజానీయం నావమన్యత కరేత్ నాభత్య బుద్ధ్య సూయత సర్వదేవ మయో గురు. గురువుడు భగవంతుడు లాంటి వాడు కాబట్టి, దేవతల కంటే కూడా ఎక్కువ కాబట్టి ప్రతి శిష్యు ఆ విధంగా ఉన్నప్పుడు మనం కూడా తొందరగా చక్కటి శిష్యుల్లాగా స్థిర బుద్ధితో మనసు భగవంతుడి మీద కేంద్రితమై మనం బతకగలుగుతాం. అలాంటి శ్రద్ధ లేనప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహించడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.